ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తాయి మొత్తం 4 కంటైనర్ హోమ్స్ లా కనిపిస్తాయి 6 కంటైనర్స్ ఉన్నాయి టోటల్ ఒక్కొక్కటి మనము ఒక్కొక్కటి టీ స్టాల్ పెట్టుకోవడానికి ఒకటి టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి ఒక దాంట్లో వచ్చేసి మనకు స్నాక్స్ పెట్టుకోవడానికి ఒక దాంట్లో బిర్యానీ చేసుకోవడానికి ఒకటి ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి ఇంకొకటి మనకు జ్యూస్లు తర్వాత ఒక దాంట్లో మోమోస్ ప్లస్ కర్రీస్ కొట్టుకోవడానికి అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఇక్కడ దాదాపు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇదన్నీ ప్లగ్ అండ్ ప్లే లాగా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ప్లేస్ వద్దు మనకి వేరే చోట హోటల్ పెట్టుకుందాం అనుకుంటే ఇలా తీసుకెళ్ళిపోయి మరి అక్కడ పెట్టేసుకోవచ్చు. టోటల్ మేము ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ లోనే మనం ఇప్పుడు సెటిల్ చేయడం జరిగింది. రూరల్ కిచెన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తే మనం ఈ ఓపెన్ ల్యాండ్ లోనే మనం ఇప్పుడు ఇది చేయడం జరిగింది. అటు వాల్స్ మనకు కనపడకుండడానికి కూడా అది కూడా ఐరన్ రిలేటెడ్ మనం చేసినాము. సీటింగ్ కూడా మనమే దీనికి ఏర్పాటు చేసి ఇచ్చినాము. తర్వాత కంటైనర్సే మీరు మనం బయటకు వెళ్ళి ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి కదా, మనం దాని లోపలికి వెళ్ళి చూద్దాము. దోశ కూడా మొత్తం మేమే చేస్తాం. అంటే మన ఎంఎస్ అండ్ ఎస్ఎస్ అంటే ఎంఎస్ అండ్ మైల్డ్ స్టీల్ లో ఈ కంటైనర్స్ మోడల్స్ షెడ్ తర్వాత ఈ వాల్స్ చేస్తుంటాము. ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్. ఆ స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ ఎవరు వాడతారంటే హోటల్స్లో, ప్రతి హోటల్స్లో ఎవరు ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్స్ అవసరము. అవి కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు హోటల్ పెట్టాలి అన్న ఆలోచన ఉంది, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది, మొత్తం మీరే ప్లేస్ చూసి మొత్తం మీరే డిజైన్ చేస్తాం. పెట్టాలనుకున్నా లేదా నార్మల్ సింగిల్ హోటల్ పెట్టాలనుకున్నా కూడా మనకు చూపిస్తే చేస్తాము. అది కాకుండా 5 స్టార్ హోటల్ లాంటి పెద్ద పెట్టాలన్నా కూడా అందులో లోపల బిల్డింగ్స్ లోనే పెడతారు కాబట్టి దాని లోపల మనము ఎక్విప్మెంట్స్ కూడా అన్ని మనం చేసిస్తుంటాము. ఇప్పుడు ఈ సెటప్ కొంచెం భారీగానే ఉంది. దీని అంతటికి మనకి ఎంత ఉండొచ్చు? అంతా కలిపి టోటల్ గా 40 లక్షల వరకు అయింది.